అధ్యాత్మ రామాయణంలో అరణ్యకాండలో ఫస్ట్ సర్గ. శ్రీ మహాదేవ ఉవాచ అదత్తత్రాదినం స్థిత్వా ప్రభాతే రఘునందనః స్నాత్వా మునిం సమామంత్య ప్రయాణాయోపచక్రమే. ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తున్నాడు. ఎప్పుడైతే వీళ్ళందరూ కలిసి అత్రి మహర్షి దగ్గరికి వచ్చారు, ఎందుకంటే ఆ నివాసం దగ్గర జనాలు ఇక్కడ వీరు ఉన్నారని చెప్పి రాకపోకలు ఎక్కువైపోవటం వల్ల అక్కడ ఉన్న ముని జనములకి ఇబ్బంది కలుగుతుందని గ్రహించిన శ్రీరాముడు ఆ ప్రదేశం నుంచి తరలిపోయి ఇటు వచ్చారు. వాళ్ళ దగ్గర వచ్చి ఆ అత్రి మహర్షి యొక్క ఆ అతిథి మర్యాదలన్నీ తీసుకుని అక్కడే నివసించారు. అందుకుని అక్కడ ఒక రాత్రి గడిపిన తర్వాత ఆశ్రమంలో సీతారామ లక్ష్మణులు మళ్ళీ తర్వాత రోజు ప్రాతకాలంలో అక్కడి నుంచి బయలుదేరాలని అనుకున్నారు. మునే గచ్చామహే సర్వే మునిమండలమండితం విపీనం దండకం యత్నా త్వమాజ్ఞాతుమిహర్హసి. అందుకని ప్రాతకాలంలో తర్వాత రోజు లేచి స్నానాదులన్నీ కూడా ఆ కృత్యములన్నీ ముగించుకుని తర్వాత శ్రీరామచంద్రుడు మునివర్యుడైన అత్రి మహర్షితో ఆయన అనుమతి తీసుకుని అక్కడి నుంచి బయలుదేరటానికి పూనుకున్నారు. మార్గ ప్రదర్శనార్థాయ శిష్యాజ్ఞాప్తుమర్హసి శ్రుత్వా రామస్య వచనం ప్రహస్యాత్రిర్మహాయసాః ప్రాహ తత్ర రఘుశ్రేష్టం రామ రామ సురశ్రయ. అప్పుడు ఆ రాముడు అత్రి మహర్షితో మళ్ళీ ఇలా చెప్పాడు. మునీంద్ర, మేమందరం కూడా మునిగణముల చేత సుశోభితంగా ఉన్న దండకారణ్యానికి వెళ్ళాలని కోరుకుంటున్నాము. అందుకు మీరే మాకు ఆజ్ఞమంటే వెళ్ళటానికి అనుమతి ఇవ్వండి అన్నాడు. అలాగే మాకు మార్గాన్ని చూపించటానికి కొందరు మీ శిష్యుల్ని కూడా మా వెంట పంపించండి అని అడిగాడు. ఇలా ఎప్పుడైతే రాముడు చెప్పాడో ఆ మాటలు విన్న మహాయశస్వి అయిన అత్రిముని కూడా ఆ ఆదరంతో అక్కడ మళ్ళీ నవ్వుతూ శ్రీరామచంద్రుడితో మళ్ళీ ఇలా పలికాడు. సర్వస్య మార్గద్రష్ట తం తవకో మార్గదర్శకః తదాపి దర్శయిష్యంతి తవ లోకానుసారిణః. ఓ రామ, దేవతలకు ఆశ్రయ స్వరూపుడువైన నువ్వు, మీరే అందరికీ మార్గాన్ని చూపించేవారు. అలాంటి మీకు మార్గదర్శులుగా ఎవరు అవ్వగలరు? అయినప్పటికీ ఇప్పుడు మీకు లౌకికమైన వ్యవహారాన్ని అనుసరిస్తూ ఉన్నారు కాబట్టి నా శిష్యగణముల్ని మీకు మార్గాన్ని చూపించటానికి వాళ్ళు మీతో వస్తారు అని చెప్పాడు. ఇతి శిష్యాన్ సమాదిశ్య స్వయం కించిత్ తమన్వగా రామేణ వారితః ప్రీత్యా అత్రిహి స్వభవనం యయౌ. తర్వాత శిష్యుల్ని ఆజ్ఞాపించి అత్రి అక్కడి నుంచి ఆ మహర్షి స్వయంగా కొంత దూరం ఆ రాముడు వాళ్ళతో వెంట వెళ్ళి అప్పుడు మళ్ళీ ఆ ప్రభు ప్రేమతో నివారించగా ఆ మునీంద్రుడు తన ఆశ్రమానికి తిరిగి మళ్ళీ వచ్చేశారు. క్రోశమాత్రం తతో గత్వా దదర్శ మహతిం నదీం అత్రేహ శిష్యానువాచేదం రామో రాజీవలోచనః. ఒక క్రోసుడు దూరమే వెళ్ళిన తర్వాత రాముడు ఒక పెద్ద నదిని చూశాడు. అవి కమలాలతో చక్కగా కన్నులకి విందుగా ఉంది. రాముడు అత్రి మహర్షి యొక్క శిష్యుల్ని ఇట్లా అడుగుతున్నాడు. నద్యాః సంతరణే కశ్చిదుపాయో విద్యతే నవ ఊచుస్తే విద్యతే నౌకా సుదృఢ రఘునందన. ఓ బ్రహ్మచారులారా, ఈ నదుట దాటడానికి ఏదన్నా ఉపాయం ఉందా లేదా అని ఆ శిష్యుల్ని అడిగాడు రాముడు. ఇక్కడ అంటే ఒక్కటే ఒకటి దృఢమైన నౌక ఒకటి కనపడుతుంది అని. తారయిష్యామహేయుష్మాన్ వయమేవ క్షణాదిహ తతో నావీ సమారోప్య సీతాం రాఘవ లక్ష్మణౌ. దానిలో మేము మిమ్మల్ని ఎక్కించి త్రుటిలో అంటే త్వరగానే ఆ దరికి చేర్చగలము అని పలికి వారు సీతారామ లక్ష్మణ్ని ఆ నావలోకి ఎక్కించారు. క్షణాత్ సంతారయామాసురనదీం మునికుమారకాః రామాభినందితాః సర్వే జగ్మురత్రేరథాశ్రమం. ఆ నౌకలోకి వాళ్ళని ఎక్కించిన తర్వాత క్షణంలోనే ఈ దరి నుంచి ఆ దరికి చేర్చేశారు. తర్వాత రాముడికి నమస్కరించి అక్కడ వారు తిరిగి మళ్ళీ అత్రి మహర్షి యొక్క ఆశ్రమానికి తిరిగి ప్రయాణం వచ్చేశారు. తావేత్య విపినం ఘోరం జిల్లీ జింకారనాదితం నానా మృగగణాకీర్ణం సింహ వ్యాఘ్రాది భీషణం.
అయితే ఏ ప్రదేశం అయితే వీళ్ళు దింపేశారో ఆ సీతారామ లక్ష్మణులు కీచురాళ్ళు, మారుమోగిపోతున్న శబ్దాలు, అలాగే నది శబ్దము, అక్కడ మళ్ళీ ఇంకా ఎన్నో రకాల మృగాలొక్క శబ్దాలు, వాటితో అంతా నిండిపోయి ఉన్నది. పైగా సింహం ఇట్లాంటి మృగాలొక్క క్రూర మృగాలొక్క శబ్దము, మామూలు మృగాలు, పక్షులు, అలాగే నదుల శబ్దం, ఇవన్నీ కూడా కీచురాళ్ళ శబ్దం కూడా. అది అన్నీ కలిపేస్తే ఎలా ఉందంటే భయానకంగా ఉండునట్ల ఘోరమైన అడవి ప్రదేశంలో వాళ్ళు చేరుకున్నారు. అక్కడ క్రూర మృగాలు ఉన్నాయి. రాక్షసే ఘోరరూపేశ్చ సేవితం రోమహర్షణం ప్రవిశ్య విపినం ఘోరం రామో లక్ష్మణమబ్రవీతు. దర్శన మాత్రం చేతనే వెంట్రుకలన్నీ కూడా నిక్కబొడుచుకుని ఉండేలాగా ఆ భయంకరమైన ఆకారం గల రాక్షసులు సంచరించే ప్రదేశం అది. ఆ ఘోరమైన వనంలో ప్రవేశించారు వీళ్ళ ముగ్గురు. అప్పుడు ప్రవేశించి రాముడు మళ్ళీ లక్ష్మణుడితో ఇలా అంటున్నాడు. इतः परं प्रयत्नेन गन्तव्यं सहितेन मे धनुर्गुणेन संयोज्य शरानपि करे ददात्. లక్ష్మణ, ఇక్కడి నుంచి మనము ఇద్దరము చాలా జాగ్రత్తగా అంతా పరికించి చూసుకోవాలి. ఎందుకు? రాక్షసులు ఉన్నారు, అందుకని జాగ్రత్తగా అన్ని వైపులా చూసుకుంటూ నడవాలి. నేను వింటినారిని సంధించే ఉంటాను, బాణాన్ని కూడా చేతబట్టుకుని ఉంటాను. ఎందుకంటే ఏ క్షణంలో ఎట్నుంచి వస్తారో ఏమవుతుందో తెలియదు కాబట్టి సిద్ధంగా ఉండాలి. అగ్రే యాస్యామ్యహం పశ్చాత్వమని వేహి ధనుర్ధరః ఆవయోర్మధ్యగా సీత మాయేవాత్మ పరాత్మనోః. పైగా సీత వీళ్ళతో ఉంది కాబట్టి అందుకని నేను వింటిని నారిని సంధించి బాణం చేత పట్టుకునే ముందు నడుస్తాను, నువ్వు కూడా ధనుర్ధారివై వెనకర, అంటే మన ఇద్దరికి మధ్యలో సీత నడుస్తుంది. జీవునకు పరమాత్మకు నడుమ మాయలాగా సీత మన ఇద్దరి మధ్య నడవగలదు. అంటే అన్ని వైపులా రక్షణ ముందు వెనక చూసుకుంటున్నారు, మధ్యలో సీత సురక్షితంగా ఉంటుంది. చక్షుశ్చారయ సర్వత్ర దృష్టం రక్షో భయం మహత్ విద్యతే దండకారణ్యే శత్రు పూర్వమరింధమా. శత్రుసూదన, అన్ని వైపులా జాగ్రత్తగా చూడు. మనము విని ఉన్నట్లుగానే ఈ దండకారణ్యంలో రాక్షసుడి భయం చాలా ఎక్కువగానే కనపడుతూ ఉన్నది. విన్నదానికి అక్కడ నిజంగా వాస్తవానికి చాలా తేడా ఉంటుంది. కాకపోతే విన్నదానికన్నా వాస్తవం ఇంకా భయంకరంగా కూడా ఉండొచ్చు. ఇక్కడ అలానే ఉన్నది. ఇత్యేవం భాషమానోతో జగ్మతుః సార్ధయోజనం తత్రేకా పుష్కరిణ్యాస్తే కల్హారా కుముదోత్పలేహ. ఈ విధంగా పరస్పరం మాట్లాడుకుంటూ వారు 1.5 యోజనం, ఒక యోజనం అంటేనే 13 కిలోమీటర్లు, అంత దూరం నడిచేశారు. అక్కడ కలువలు, అలాగే పద్మాలతో ఎంతో చక్కగా శోభాయమానంగా పుష్కరిణి అన్న ప్రదేశానికి వీళ్ళు చేరుకున్నారు. అంబుజేహ శీతలోధేన శోభమాన వ్యాదృశ్యత తత్సమీపమధో గత్వా పీత్వా తత్ సలీలం శుభం. తామర పువ్వులతో నిండిపోయిన ఆ సరస్సు, పైగా చాలా చల్లని నీటితో అతి సుందరంగా కనిపిస్తుంది. వారు దాని దగ్గరికి వెళ్ళి ఆ చల్లని నీరుని తాగారు. పైగా ఇంత దూరం నడిచాక ఇప్పుడు వాతావరణం ఎలా ఉన్నా సరే చాలా దూరం మనం నడిచి ఉన్నప్పుడు అలిసిపోతూ ఉంటాం. చల్లని నీళ్ళు అలా పడేసరికి కాస్త తాగేసరికి మనసుకి హాయిగా అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు కూడా అలాగే ఆ నీరుని తాగారు. ఊషుస్తే సలీలాభ్యాసే క్షణం ఛాయాముపాశ్రితాః తతో దాదృశురాయాంతం మహాసత్వం భయానకం. వెంటనే కొంతసేపు ఆ సరస్సు ఒడ్డున ఆ చెట్లొక్క నీడలో కూర్చున్నారు. ఆ సమయం అందే వారు అటుగా వస్తున్న భయంకరుడు, మహాబలశాలి అయిన ఒక రాక్షసుణ్ణి వీళ్ళు చూశారు. करालदंष्ट्रवदनं भीषयन्तं स्वगर्जितेः वामांसेऽन्यस्ता शूलाग्रा ग्रदीतानीकमानुषम्. ఆ భయంకర రూపం, నోటితో తీక్షణమైన కొరలు, చాలా పదునైన కొరలు నోట్లో ఉన్నాయి. పైగా వాడు భయంకరంగా గర్జిస్తూ వాడి ఎడమ భుజంపై ఒక త్రిశూలం కూడా ఉన్నది. అది మళ్ళీ ఎందరో మానవుల్ని గుచ్చబడి ఉన్నది, అంటే రక్తం మడుగులో ఉన్నట్టుగా అట్లాంటి ఆ త్రిశూలం ఒకటి పట్టుకుని ఉన్నాడు.
భక్షయంతం గజవ్యాఘ్రమహీశం వనగోచరం జారోష్పితం ధనుర్ధృత్వా రామో లక్ష్మణమబ్రవీత్. వాడెన్నియో అడవి ఏనుగుల్ని, సింహాల్ని, దున్నల్ని ఇలా తింటూ వస్తున్నాడు. వాణ్ణి చూసినంత మాత్రం చేత రాముడు చేత ఉన్న ధనువుని ఎక్కుపెట్టి లక్ష్మణుడితో మళ్ళీ రాముడు ఇలా అన్నాడు. పశ్య భ్రాతర్మహాకాయో రాక్షసో అయముపాగతః ఆయాత్యభిముఖం నోగ్రే భీరూనాం భయామావహం. ఓ సోదరా, ఇటుగా వస్తున్న పెద్ద శరీరం కలిగిన ఆ రాక్షసుని ఒకసారి చూడు. పిరికి వారికి వాడిని చూడంగానే భయం వేస్తుంది. అయితే పిరికి వారిని ఇంకా భయపెట్టేలాగా ఉగ్రస్వరూపుడుగా ఉండి మన ముందుకు వస్తున్నాడా రాక్షసుడు అని చెప్పాడు లక్ష్మణుడికి శ్రీరాముడు. సజ్జీకృతా ధనుస్తిష్టా మాభైర్జనకనందిని ఇత్యుక్త్వా బాణమాదాయ స్థితో రామ ఇవాచలః. నీవు కూడా ఆ ధనుస్సుని బాణాన్ని సంధించి ఉండు, ఆ సీతని నువ్వు భయపడద్దు అని చెప్పి రాముడు తన ధనుస్సుకి బాణాలు సంధించి కొండలాగా నిశ్చలంగా అక్కడ నుంచుని ఉన్నాడు. సతు దృష్ట్వా రమానాథం లక్ష్మణం జానకిం తదా అట్టహాసం తతః కృత్వా భీషయన్ నిధమబ్రవీత్. తర్వాత ఆ రాక్షసుడు కూడా రాముణ్ణి, సీతని, లక్ష్మణ్ణి చూసి అట్టహాసం చేస్తూ వారిని భయపెడుతూ మళ్ళీ ఇలా మాట్లాడాడు. కౌయువాం బాణాతు నీరా జటావల్కలధారిణో మునివేషధరో బాలో స్త్రీ సహాయో సుధుర్మధౌ. ఎవరు మీరు? బాణాలు అంటే అక్కడ పట్టుకుని ఆ ధనస్సుకి పెట్టుకుని సిద్ధంగా ఉండి అన్ని బాణాలు పెట్టుకున్నారు. పైగా ఈ జటావల్కలు కూడా ధరించి ఉండి మునివేషంలో ఉన్నారు. మునివేషంలో ఉన్న వాళ్ళు బాణాలు ఈ ధనస్సులు ఎందుకు పట్టుకుంటారు? అందుకే ఎవరు మీరు? ఇవన్నీ పట్టుకుని ఉన్నారు. వేషమేమో మునివేషధరుల్లాగా ఉన్నారు. పైగా చిన్నవాళ్ళు, అందుకే బాలుల్లాగా ఉన్నారు. మీరెవరు? పైగా స్త్రీ సహాయులై నిర్భయంగా ఇలా మధోన్మత్తుల్లాగా కనపడుతున్నారు అని. సుందరౌ బత మే వక్త్రా ప్రవిష్టా కవలోపమౌ కిమర్థమాగతౌ ఘోరం వనం వ్యాలిని సేవితం. అయితే ఇంతలాగా ఉన్న మీరు ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు ఈ ప్రదేశంలో? పైగా మీరు చాలా అందంగా ఉన్నారు. నా నోటికి ఒక ముద్ద వంటివారు, క్రూర మృగములతో నిండిపోయిన ఈ అడవికి మీరెందుకు వచ్చి చేరారు అని అడిగాడు. శ్రుత్వా రక్షో వచో రామః స్వయమాన ఉవాచ తం అహం రామస్వయం భ్రాత లక్ష్మణో మమ సమ్మతః. రాక్షసుడి ఆ మాటలు విన్న రాముడు చిరునవ్వు నవ్వుతూనే భయపడకుండా చాలా చక్కగా సమాధానం చెప్తున్నాడు. నేను రాముడును, ఇతడు నాకు ఎంతో ప్రియమైన నా తమ్ముడు, పేరు లక్ష్మణుడు అని. ఏషా సీత మమ ప్రాణవల్లభ వయమాగతాః పితృవాక్యం పురస్కృత్య శిక్షణార్థం భవాదృశాం. శ్రుత్వా తద్రామవచనం అట్టహాసా మధాకరోత్ వ్యాధాయ వక్త్రం బహుభ్యాం శూలమాధాయ సత్వరః. సీతను చూపిస్తూ, ఈమె నాకు ప్రాణప్రియమైన సీత. మేము మా తండ్రి యొక్క ఆజ్ఞతో నీ వంటి వారిని శిక్షించటానికే ఈ వనానికి వచ్చి ఉన్నాము అని చెప్పి ఆ రాముడు మాటలు విన్న రాక్షసుడు ఒక్కసారిగా మళ్ళీ వికట అట్టహాసం చేస్తూ అతడు నోరు తెరిచి వాడిని భక్షించాలన్నట్టుగా తన చేత శూలాన్ని పట్టుకున్నాడు. మాం న జానాసి రామత్వం విరాధం లోక విశ్రుతం మద్భయాన్మనయః సర్వే త్యక్త్వా వనమితో గతాః. ఓ రామ, నన్ను నువ్వు తెలుసుకోలేదు. నేను కూడా లోక ప్రసిద్ధుడైన విరాధుడు అన్నవాడని. అయితే నా భయం చేతనే మునిజనులు ఎవ్వరూ కూడా ఈ వనంలో ఉండరు. వాళ్ళందరూ వదిలి పారిపోయారు. యది జీవితుమిచ్ఛాస్తి త్వక్తా సీతాం నిరాయుధౌ పలాయతం నా చైత్శీఘ్రం భక్షయామి యువామ్యహం. నీవు నిజంగా బ్రతకాలని ఆశ ఉంటే సీతను ఒకదాన్ని వదిలేసి ఆయుధాలన్నీ కూడా వదిలేసి ఇక్కడి నుంచి పారిపో, లేకపోతే నేను ఇప్పుడే మిమ్మల్ని అందరినీ కూడా నిర్దారుణంగా అంటే ఇంకా దయ చూపించకుండా నేను తినేస్తాను అన్నాడు.
इत्युक्त्वा राक्षसः सीतामाधातुमभिद्रुद्रुवे రామచ్చిచ్చేద తద్బాహు శరేణ ప్రహసన్నివ. ఎప్పుడైతే ఆ రాక్షసుడు ఇలా పలికాడో ఆ పలుకులు రాక్షసుడు సీతను పట్టుకోవటానికి పరిగెత్తాడు. అంతటా రాముడు నవ్వుతూ చాలా అనాయాసంగా తన బాణాలతో వాడి భుజముల్ని ఖండించేశాడు. తతః క్రోధపరీతాత్మా వ్యాధాయ వికటం ముఖం రామమభ్యద్రావద్రామ చిచ్ఛేదా పరిధావతః పదద్వయం విరాధస్య తద్భూతా వివాభవత్ తతః సర్వే ఇవ సేనా గ్రాసితుం రామమాపత్ తతో అర్ధచంద్రాకారేణ బాణేన్యస్య మహచ్చిరః. ఎప్పుడైతే అక్కడ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఒక్క బాణంతో నా భుజాన్ని ఖండించేశాడు. అంతటా ఆ రాక్షసుడు ఇంకా కోపంతో భయంకరమైన నోరుని తెరిచి, అంటే మనం చేసే క్రతువులు రాక్షసీ గుణం అన్నది ఎందుకు చెప్పటం అంటే కొన్ని కొన్ని మనల్ని నివారిస్తున్నప్పటికీ కూడా ఈ దుష్టత్వం కొద్దీ ఏం చేస్తామంటే ఆపుదాం అని ఉండదు. ఇంకా దేన్నైనా వినియోగించి అది చెయ్యాలనే ప్రయత్నం చేస్తాం తప్పితే అక్కడితో ఆగము. చేతులు ఖండించవేసిబడినప్పటికీ కూడా విరాధుడు ఆ రాక్షసుడు కోపంతో ఇంకా నోరు తెరిచి రాముడి వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. తన వైపుకు అలా పరిగెడుతూ వస్తున్న విరాధుణ్ణి 2 పాదాలు కూడా నరికేశాడు రాముడు. ఈ దృశ్యం ఇంకా గుగ్గురుపాటు పొలిచేలాగా, అంటే అంత పెద్ద శరీరం కలిగిన వాడికి చేతులు ఖండించి వేసి మళ్ళీ కాళ్ళు కూడా తీసేశాడు రాముడు. తర్వాత వాడు సర్పంలాగా నోరు తెరిచి రాముడిని మింగేయాలంటే కాళ్ళు పోయినాయి, చేతులు పోయినాయి, అయినా సరే ఆ స్వభావం మారదు. అందుకే నోరు తెరిచైనా రాముణ్ణే భక్షించేయాలన్నట్టుగా ఒక్కసారిగా పెద్దగా తెరిచాడు. చిచ్చేదా రుధిరౌఘేన పపాత ధరణీతలే తతః సీత సమాలింగ్య ప్రశంస రఘుత్తమం. అయితే రాముడు అర్ధచంద్రాకారంలో ఉన్న ఒక బాణంతో మళ్ళీ ఆ విరాధుడిని ఒక్క బాణంతో వేశాడు, శిరస్సుని ఖండించేశాడు. ఆ రక్కసుడు ఖండించి వేసిన శిరంతో రక్త ప్రవాహంతో నేలకి ఒరిగిపోయాడు. ఇట్లా రాక్షసుడు మరణించగా చూసి సీత ఒక్కసారిగా రాముడి దగ్గరికి వెళ్ళి రాముడిని గట్టిగా పట్టుకుని ఎంతో ప్రశంసించింది. తతో దందుభయో నేధుర్దివి దేవగణేరితాః ననృతశ్చాప్సరా హృష్టా జగుర్గంధర్వ కిన్నెరాః. ఆ సమయంలో దేవదందువులు అన్నీ కూడా మారుమ్రోగాయి. అప్సరసలు కూడా ఆనందంలో నృత్యాలు చేస్తున్నారు. కిన్నరులు గంధర్వులు గానాలు చేస్తున్నారంటే వాళ్ళకి భయాన్ని ఆపదని తీసుకొచ్చిన రాక్షసుడు మరణించిన కారణంగా వాళ్ళందరూ కూడా ఆనందాన్ని అలా వ్యక్తపరిచారు. విరాధకాయాదతి సుందరాకృతి విభ్రాజమానో విమలాంబరావృతః ప్రతప్త చామీకర చారుభూషణో వ్యదృశ్యతాగ్రే గగనే రవిర్యధా. అప్పుడు విరాధుణ్ణి మృతదేహం నుంచి గగనమండల్లో ఉన్న సూర్యుడి కాంతితో సమానమైన ఒక తేజస్సు వచ్చింది. అది సుందరమైన వస్త్రాలు ధరించి, పైగా బంగారం ఇట్లాంటి అన్ని అలంకారాలతో శోభాయమానంగా ఉన్న ఒక పురుషుడు కనిపించాడు అక్కడ. ఆ పురుషుడు ప్రణమ్య రామం ప్రణతార్తిహారిణ భవప్రవాహో పరమం గృణాకరం ప్రణమ్య భూయః ప్రణనామదండవత్ ప్రపన్నా సర్వార్ధిహరం ప్రసన్నదీః. ఏ రూపమైతే అందులోంచి వచ్చిందో ఆ తేజస్సు అక్కడ చాలా ఆనందంగా రాముడికి నమస్కరిస్తూ, ప్రసన్నమైన మనస్సుతో రాముడికి నమస్కరిస్తూ, అలా మా దుఃఖముల్ని దూరం చెయ్యువాడివి, ఈ సంసారమన్న సాగరముని దాటించువాడివి, దయామయుడివి, శరణాగతులకి సకల బాధల్ని కూడా నివారింపజేసేవాడివి ఆ రాముడు మరలా మరలా నమస్కరిస్తున్నాను అని శిరస్సు వంచి చేతులు జోడించి మనసా వాచా కర్మణ అన్నట్టుగా ఆచరిస్తూ మాటి మాటికి నమస్కరిస్తూ ఇలా స్తుతింపటం మొదలుపెట్టాడు రాముణ్ణి. విరాధ ఉవాచ శ్రీరామ రాజీవ దళాయతాక్ష విద్యాధరోహం విమల ప్రకాశ దుర్వాసా సాకారణ కోపమూర్తిన శక్త పురా సో అద్య విమోచితస్త్వయా.
ఆ దివ్య పురుషుడు, ఆ విరాధుడు ఇట్లా మాట్లాడుతున్నాడు రాముడితో. కమల దళముల్లంటి విశాలమైన కన్నులు కలిగిన ఓ రామా! విమల తేజస్సునైన నేను విద్యాధరుడను. అకారణంగా కోపాలు ఉండటం వల్ల దుర్వాస మహర్షి నన్ను శపించాడు. నేను ఆ శాపానికి లోబడిన కారణంగా ఇలా ఉన్నాను. అయితే ఈరోజు నన్ను నీవు శాప విముక్తుణ్ణి చేశావు అన్నాడు. మనకి నిజంగా మళ్ళీ పురాణాలు తవ్వుకుంటే ఆ దుర్వాస రూపంలో ఉన్నది కూడా మళ్ళీ పరమాత్మ అంశే. అయితే ఇక్కడ ఇచ్చేవాడు, తొలగించగలిగినవాడు, సర్వము కారణమైనవాడు, మూలమైనవాడు ఆ పరమాత్మ ఒక్కటే. ఆశ్రయించాల్సింది త్రికరణ శుద్ధిగా పరమాత్మని. ఇతః పరం త్వచ్చరణారవిందయోః స్మృతిః సదా మే అస్తు భవోపశాంతయే త్వన్నామ సంకీర్తనమేవ వాణీ కరోతు మే కర్ణపుటం త్వదీయం. ఇక్కడి నుంచి ఈ సంసార బంధనాల నుంచి విడిపించి నీ పాదార విందాలి అందే స్మృతిని నాలో ఎల్లప్పుడూ నిలిచి ఉంట ఎలాగా నా వాక్కు సర్వదా అంటే మన నోటి నుంచి వచ్చే ఆ మాటలు కూడా ఎప్పుడు నీ నామ సంకీర్తనలే ఉండేలాగా నేను చేస్తాను. ఆ చెవులు నా చెవులు కూడా నీ కథామృతమే పానము చెయ్యుగాక. అంటే ఏది మాట్లాడుతున్నావో ఏది వింటున్నావో ఈ రెండు ఆ పరమాత్మ యొక్క సంకీర్తనలు, ఆ పరమాత్మ యొక్క గాథలే వినేలాగా అవే ఉచ్చరించేలాగా. కథామృతం పాతు కరద్వయం తే పాదార విందార్చనమేవ కుర్యాత్ శిరశ్చ తే పాదయుగ ప్రణామం కరోతు నిత్యం భవదీయమేవం. కీర్తనలు చేస్తాం, గానాలు చేస్తాం, వింటాం, కానీ ఎలా వింటున్నాం అన్నది కూడా ప్రధానము. అందుకే ఇక్కడ నీ కథామృతాన్నే పానము చేస్తూ నా చేతులు నీ చరణ కమలాల్నే సేవించుకుంటూ ఉండుగాక. నా శిరస్సు ఎప్పుడు నీ చరణాల దగ్గరే పెట్టి నీకే నమస్కరిస్తూ నేను ఉంటాను అన్నాడు. నమస్తుభ్యం భగవతే విశుద్ధ జ్ఞానమూర్తయే ఆత్మారామాయ రామాయ సీతారామాయ వేదసే ప్రపన్నం పాహి మాం రామాయ స్వామి త్వద్ అనుజ్ఞయా దేవలోకం రఘుశ్రేష్ఠ మాయా మా వృణోతు తే. విశుద్ధ జ్ఞానమూర్తి అయిన పరమాత్మ నీకు నమస్కారాలు. స్వస్వరూపములో రమిస్తూ ఉన్నవాడివి కనుకనే ఆత్మారాముడివి నువ్వు. మాయతో కలిసి జంటగా అంటే సీతమాయ సీతారాముడివయ్యావు. నీకు నేను నమస్కరిస్తున్నాను. నీ శరణాగతుండి రామా, నన్ను నువ్వే రక్షించాలి. ఓ రఘుశ్రేష్ఠ, మీ ఆనతితోనే అంటే నీ వల్లనే నేను ఇప్పుడు మళ్ళీ దేవలోకానికి వెళ్ళగలను. నీ మాయ నన్ను ఆవరించకుండా ఉండేలాగా కూడా నువ్వే నన్ను అనుగ్రహించు అన్నాడు. ఇతి విజ్ఞాపితస్తేన ప్రసన్నో రఘునందనః దదౌ వరం తదా ప్రీతో విరాధాయ మహామతిః గచ్చ విద్యాధరస్యేష మాయాదోష గుణాజితాః త్వయా మద్దర్శనాత్ సద్యో ముక్తో జ్ఞానవతాం వరః. ఇలా ఎప్పుడైతే అనుగ్రహించు అన్నాడు ఆ విరాధుడు అట్లా చెయ్యగా మతి అయిన శ్రీరాముడు తన పట్ల ప్రసన్నుడై సంతోషంతో మళ్ళీ వరాల్ని ఇచ్చాడు. ఓ విద్యాధర, నీవిక వెళ్ళు. నా దర్శన ప్రభావం చేత నువ్వు మాయాగత దోషాలన్నీ కూడా తొలగించుకుని గుణముల్ని గెలుచుకున్నావు. ఇప్పుడిక నీవు నా ఆజ్ఞతో శ్రేష్ఠుడు అయ్యి ముక్తుడు అయిపోయావు అన్నాడు. మద్భక్తిర్ దుర్లభాలోకే జాత చేన్ముక్తిదాయతః అతస్త్వం భక్తి సంపన్నః పరం యాహి మయాజ్ఞయా. ఈ ప్రపంచంలో నా యందు అనన్యమైన భక్తి కలిగి ఉండటం అది మళ్ళీ దుర్లభము. అది కలిగితే గనక తప్పక ముక్తి లభిస్తుంది. నీవు నా యందు భక్తి సంపన్నుడివి కాబట్టి కనుక నా యొక్క అనుమతితో పరమ పదానికి నువ్వు చేరుకుంటావు. భగవద్గీతలో చెప్పినట్టుగా త్రిగుణాలకి అతీతంగా ఉన్న పరమాత్మని నువ్వు కూడా త్రిగుణాలకి అతీతంగా ఉండగట్టం, అది కూడా ఎల్లవేళలా ఆ భక్తి అనన్యంగా ఉంటేనే అది సులభం అవుతుంది. అందుకే అది దుర్లభము. ఈ భక్తి అనన్యంగా ఉండటం కారణంగా త్రిగుణాలకి అతీతంగా మనం ఎప్పుడైతే ఉంటున్నామో, ప్రతిదీ సమర్పణ భావంతో ఎప్పుడైతే ఉంటున్నామో అప్పుడు మనం పరంపదము చేరుకుంటాం. మళ్ళీ జనన మరణాల చక్రాల్లో భ్రమించము.
రామేణ రక్షో నిధనం సుఘోరం శాపాద్విముక్తిర్వరదానమేవం విద్యాధరత్వం పునరేవ లబ్ధం రామం కృణన్నేతి నరోఖిలార్థతాన్. శ్రీరామచంద్రుడు ఈ విధంగా భయంకరమైన ఆ విరాధుడికి రాక్షసత్వం నుంచి తొలగించి మళ్ళీ అతనికి శాపం నుంచి విముక్తి కలిగించటము, వరాలు ఇవ్వటము, ఆ రాక్షసుడికి మరలా విద్యాధరత్వాన్ని కూడా ప్రాప్తింపచేశాడు. ఈ లీలను అందుకే కీర్తించుట ద్వారా ఆ శ్రీరామచంద్రుణ్ణి స్తుతించే ఆ మనుష్యులకు తప్పకుండా కూడా సకల అభిష్టాలు కూడా పొందుతారు అని చెప్తారు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో అరణ్యకాండలో ఫస్ట్ సర్గ సంపూర్ణం.